హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్ప్రైజింగ్ 54. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఈరోజు నేను పెసరట్టు అండ్ ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పెసల్ని 2 గ్లాస్ పెసలు తీసుకొని నైట్ అంతా వాటర్ వేసి బాగా నానబెట్టుకున్నాను. అలా నానిన తర్వాత మార్నింగ్ లేవగానే 3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకొని నేను రోట్లో రుబ్బుతున్నానండి. మీకు కావాలంటే మీరు మిక్సీలో కూడా రుబ్బవచ్చు. రోట్లో అయితే కొంచెం టేస్టీగా ఉంటుందని అందులోనే 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోండి. అలా రుబ్బేటప్పుడే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోండి. బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని చిటికెడు పసుపు, మీ రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని గరిటెతో ఒక 2-3 సార్లు బాగా తిప్పండి. తర్వాత గ్యాస్ వెలిగించి పెనం పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి అటు ఇటు తిప్పి 2 గరిటెలు పెసరపిండి వేసి బాగా పలచగా తిప్పండి. దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు కూడా పెసరట్టు పైన బాగా వేసుకొని 1 టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ వేసి ఒక్కసారి అటు ఇటు తిప్పి బాగా కాలనివ్వండి. తర్వాత ఒక కడాయి పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ రబ్బలు కూడా వేసి బాగా వేగనివ్వండి. అలా వేగిన తర్వాత 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. అలా మరిగాక మనం పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ బొంబాయి రవ్వ మాత్రమే వేయాలి. వేసుకున్నాక ఉప్పు మీ రుచికి సరిపడినంత వేయండి. వాటర్ మరుగుతున్నప్పుడే ఉప్పు కూడా వేసుకోండి. ఓకేనండి. బాగా దగ్గర పడాక ఒకసారి గట్టితో అటు ఇటు తిప్పండి. మీకు నచ్చితే జీడిపప్పు, బాదం కూడా వేసుకోండి. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఓకే. అలా అవ్వాక దాన్ని పక్కన పెట్టుకొని మనం ఒక ప్లేట్ తీసుకుని పెసరట్టు అండ్ ఉప్మా కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చట్నీ వేరే వీడియోలో పోస్ట్ చేశానండి. కావాలంటే మీరు నా నెక్స్ట్ వీడియో చూడొచ్చు. ఓకేనండి. చట్నీ కూడా పెసరట్టు ఉప్మాలోకి చాలా కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా లైక్ చేయండి. ఓకే.